62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్లు. డాక్టర్ గారు, అంటే మీరు 20,000 ఆపరేషన్స్ కేఎస్ఆర్ స్టాఫ్లో సర్జరీ చేశారు. అది కాకుండా ఎన్నో లాప్రోస్కోపిక్ సర్జరీస్ చేశారు కదా. అవుట్ ఆఫ్ యువర్ వాస్ట్ ఎక్స్పీరియన్స్ ఒక 2-3 కేసుల గురించి మాతో పంచుకోండి. మీకు సంతృప్తిని ఇచ్చిన కేసులకు సంబంధించి, లేదా మీరు ఛాలెంజింగ్గా పూర్తి చేసిన కేసులకు సంబంధించి, సో ఒక వైద్యునిగా మీకు ఏవి ఎక్కువ సంతృప్తినిచ్చాయి? కెరీర్ స్టార్ట్ చేసిన ఇనీషియల్ స్టేజ్లో నాకు అంటే నా మనసును కలిచివేసిన సంఘటన ఇది. అతను యంగ్స్టర్, ఒక 22 అట్లా ఇయర్స్ ఉంటాయి. సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఎంబీబీఎస్ ఉండే అబ్బాయి. జస్ట్ నార్మల్ స్టూడెంట్ లాగానే వచ్చిండు. నాకు ప్రాబ్లం ఉంది సార్, సర్కంసిషన్ చేయండి అని అన్నారు. కొంచెం సేపు మాట్లాడిన తర్వాత నేను ఎంబీబీఎస్ చేస్తా ఉన్నా వరంగల్ మెడికల్ కాలేజ్లో, నాకు ఇట్లా ప్రాబ్లం ఉంది, వచ్చాను అని డిస్కస్ చేస్తారు ఓపెన్గా. సరే, ఇది కొంచెం బీఎక్స్ఓ అంటే అతుక్కపోయింది పాపం. అతుక్కపోయాక వన్స్ మెడికల్ స్టూడెంట్ అయ్యాక దాని ఇంపార్టెన్స్, దాని గురించి చదువుకున్న తర్వాత తను రియలైజ్ అయ్యి ఓకే సర్కంసిషన్ చేయించుకోవాలని వచ్చిండు. నన్ను యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ నేను ఇచ్చిన వీడియోస్ అన్ని సెర్చ్ చేసుకుని నా దగ్గరికి వచ్చాడు. చేయించుకున్నాడు. ఆపరేషన్ చేయించుకున్న టేబుల్ మీద కూడా నన్ను 2-3 సార్లు క్వశ్చన్ అడిగాడు. సార్, ఇది ఏమన్నా క్యాన్సర్కి దారి తీస్తుందా, క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయా, నేను కరెక్ట్ టైంకి చేయించుకుంటున్నాను కదా. సరే, ఏం లేదు, మంచిగా ఉంది, అటువంటివి ఏం లేవు, నువ్వు ఆలోచన పెట్టుకోవద్దు, సూపర్గా ఉంది, మంచిగా గ్లాండ్స్ కూడా మంచిగా కనిపిస్తుంది, సో ఎటువంటి క్యాన్సర్ ఏం లేదు, హ్యాపీ అని చెప్పాను. ఒక 2-3 డేస్ తర్వాత నాకు వాళ్ళ ఫ్రెండ్స్ ఫోన్ చేశారు. సార్, ఇతను మీ దగ్గరకు వచ్చాడా, సర్జరీ చేయించుకున్నట్టు? అవును అన్న. ఎందుకు బాబు, ఎందుకు అడుగుతున్నావు అంటే, సూసైడ్ చేసుకున్నాడు, డ్రౌనింగ్, ఒక బావిలో దుంకేశాడు సార్ అని. ఎందుకు, రీజన్ ఏమైనా తెలిసిందా అంటే, అప్పటికి నా దగ్గరికి వాళ్ళ పేరెంట్స్ వచ్చారు, వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు, ఈవెన్ పోలీస్ ఎంక్వైరీ అయింది, నన్ను అడిగారు మీ హాస్పిటల్కి ఎప్పుడు వచ్చారు, నా దగ్గర ఉన్న బిల్స్ తీసుకెళ్లారు. తీరా చూస్తే ఏంది అంటే, తను ఆ క్యాన్సర్ అంటే పెనల్ క్యాన్సర్ ఏదైతే ఉందో అది వచ్చే అవకాశం ఉంది అనేది మొత్తం చదువుకొని దాంతో మనోవేదనకు గురైపోయి సూసైడ్ చేసుకొని చనిపోయాడు. తర్వాత తెలిసింది అన్నట్టు నాకు, ఓకే ఈ సూసైడ్ చేసుకోవడానికి రీజనే అది క్యాన్సరే. అంటే మనం ఎంత చెప్పినా కానీ వాడి మైండ్లో అది క్యాన్సర్ అనేది ఉండిపోయింది. సో నాకు క్యాన్సర్ వస్తే నా లైఫ్ ఏంది అని చెప్పేసి ఆ ఇదితోటి తను సూసైడ్ చేసుకున్నాడు. పోస్ట్ మార్టం రోజు కూడా నాకు ఫోన్ వచ్చిండే, ఇట్లా అయ్యింది కదా సార్, దాని డీటెయిల్స్ ఇవ్వండి అని చెప్పేసి. సో ప్రాబ్లం ఏంటి అంటే, దాని గురించి అవగాహన లేకపోతే ఇప్పుడు నేను చెప్పాను కదా, గూగుల్లో మీరు ఏదైనా వెతికారనుకోండి ఫస్ట్ క్యాన్సరే చెప్పేసేస్తారు. సో ప్రతి ఒక్కరు మెడికల్ స్టూడెంట్గా మేము బుక్స్ చదువుతామేమో, నాన్ మెడికల్ స్టూడెంట్స్గా అందరూ ఏం చేస్తారు, గూగుల్లో సెర్చ్ చేస్తారు. గూగుల్ చెప్పగానే ఫస్ట్ క్యాన్సర్ అని చెప్పేసేస్తారు. సో అక్కడ ఒక చిన్న పుండు, నేను రీసెంట్గా ఇంకొక పేషెంట్ వచ్చారు, గోవాలో ఒక రష్యన్ అమ్మాయితో కలిశాడంట. ఫుల్ తాగున్నాడంట. నేను అడిగాను, మొత్తం ఇన్ఫెక్ట్ అయిపోయింది, సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ డిజీజ్తో వచ్చాడు, మొత్తం మల్టిపుల్ అల్సర్స్ ఉన్నాయి. అంత మల్టిపుల్ అల్సర్స్ ఉంటే మొత్తం ఊజ్ అవుతా ఉంది, మొత్తం పస్సు ఊజ్ అవుతా ఉంది. ఇప్పుడు అట్లాంటి సర్జరీస్కి మామూలుగా అట్లాంటి దానికి ఓపెన్ సర్జరీ ఇంపాసిబుల్ చేయడం, ఎందుకంటే హెవీ బ్లీడింగ్ ఉంటుంది, అసలు చేయడానికి రాదు. బట్ సర్కంసిషన్ స్టేప్లర్తో అదొక అడ్వాంటేజ్ ఉంటుంది, ఎందుకంటే ఎటువంటి బ్లీడింగ్ ఉండదు కాబట్టి హ్యాపీగా ఉంటుంది. తను రిపీటెడ్గా క్వశ్చన్ అడిగితే, ఆల్కహాల్ తీసుకున్నాను సార్, నేను ఎంత తీసుకున్నా నాకు తెలీదు, నేను కాండోమ్ యూజ్ చేశానా లేదో కూడా గుర్తులేదు సార్ అన్న. అలా అట్లా చేయొద్దు కదా అంటే, నేను పెట్టుకున్నా సార్, మధ్యలో పోయిందేమో నాకు తెలియదు, బట్ 3 డేస్ తర్వాత ఇట్లా అయిపోయిందని గోవా ట్రిప్ క్యాన్సిల్ చేసుకొని వచ్చేసాడు అన్నట్టు. మంచిగా సర్జరీ చేశాను. తర్వాత సెక్షువల్ ట్రాన్స్మిటేషన్కి సంబంధించిన ప్యానల్ టెస్టులు చేయించాము. అదృష్టం కొద్ది ఏం లేదు, సెకండరీ ఇన్ఫెక్షన్స్ వల్లనే తనకి క్యూర్ అయిపోయింది. మొన్ననే అతను వచ్చి పలకరించిపోయాడు అన్నట్టు. ఇంకొక 2-3 సంఘటనలు చూసుకుంటే, నేను చెప్పాను ఇంతకుముందు, అతను చిన్న ఒక సర్కంసిషన్ వల్ల వాడి ఫ్యామిలీ ఆగింది, లేకుంటే ఈ పాటికి ఎప్పుడో డైవర్స్ అయిపోయేది అన్నట్టు. ఇంకొక పేషెంట్ వచ్చాడు, యంగ్స్టర్ పాపము, తను పెళ్లి పోస్ట్పోన్ చేసుకుంటూ వస్తున్నాడు. 35 ఇయర్స్ అయింది వాడికి, పెళ్లి కాలేదు, 35 ఇయర్స్ అయింది. వాళ్ళిద్దరు పేరెంట్స్ వచ్చారు, మదర్ ఫాదరు. ఫస్ట్ అతని బయట కూర్చోబెట్టి, మా అబ్బాయి పెళ్ళి వద్దంటున్నాడు, అసలు వాడికి ఎరెక్షన్స్ అవుతున్నాయా లేదా, పొటెంటా కాదా నాకు డౌట్ ఉంది సార్, ఒక్కసారి చూడండి, నేను ఇంకొక పెళ్లి చేసి వాడికి గొంతు అయితే కోయలేను కదా, అమ్మాయి గొంతు కోయలేను, మీరు నాకు చెప్పండి, వాడికి నిజంగా పొటెంట్ కాదు అంటే నేను పెళ్లి థాట్స్ బంద్ చేస్తాను అని చెప్పేసి అన్నారు. నేను పర్సన్ పిలిపించుకొని చూశాను. చూస్తే పాపం వాడికి మొత్తం అతుక్కపోయింది. అట్లా అతుకులు ఉంటే కలవడానికి రాదు అని వాళ్ళ ఫ్రెండ్స్ గూగుల్లో సెర్చ్ చేసే వరకు వాడు పెళ్లి అనేది క్యాన్సిల్ చేసేసుకున్నాడు, పెళ్లి వద్దు నాకు అని చెప్పేసి. సో ఆ పేషెంట్కి నేను మళ్ళీ అతుకులన్నీ తీసేసి సర్జరీ చేయడం జరిగింది. సర్జరీ చేశాక వాడికి పెళ్ళయింది. మొన్న కిడ్ కూడా పుట్టి బార్సాల కూడా పిలిచాడు. సో ఇట్లాంటి కొన్ని కేసెస్ అంటే చాలామంది సర్జన్స్, నేను ఇనిషియల్ స్టేజ్లో కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు ఇంత జనరల్ సర్జన్, ఇంత లాప్రోస్కోపిక్ సర్జన్, ఓన్లీ సర్కంసిషన్లు చేస్తున్నాడు, దాని మీద అవేర్నెస్ పట్టుకున్నాడు, అన్ని సర్జరీలు ఇచ్చిపెట్టి ఇది ఒకటే దొరికిందా అని క్రిటిసైజ్ చేయడం చాలామంది చేశారు. నా ఫ్రెండ్స్లో కూడా అదే మాట అనేవాళ్ళు. బట్ ఇది ఎంత ఇంపాక్ట్ ఉంటుంది అంటే ఒక పేషెంట్ మీద, మీకు ఒకవేళ సర్కంసిషన్ సర్జరీ చేశాక పేషెంట్ యొక్క హ్యాపీనెస్ చూడాలి. ఎందుకంటే నేను గమనించింది ఏంటి అంటే, పేషెంట్కి ఇది చిన్న ప్రాబ్లమే, బయటికి చెప్పుకోలేడు, ఎంతసేపు సీక్రెట్గా చెప్పుకోవాల్సిందే, ఎవరితోనైనా వచ్చి చేయించుకొని పోవాల్సిందే. చేయించుకున్నాక వాని యొక్క హ్యాపీనెస్కి అవధులు ఉండవు. ఎందుకంటే మళ్ళీ ఫ్యూచర్లో ఎటువంటి ఇబ్బంది ఉండదు,
ఆ ఏరియాలో మళ్ళీ చర్మం పెరగదు, ఎటువంటి షుగర్ సిమ్టమ్స్ కనపడవు, క్యాన్సర్ రాదు. సో దే ఆర్ హ్యాపీ అన్నట్టు.